హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వే మంత్రితో టీవీ విలేకరులు చేయు ఇంటర్వ్యూ. ఆప్షన్స్: సంచరిత, అసంచరిత, నిర్దేశిత, ఏదీ కాదు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అసంచరిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫలితము డాష్. ఆప్షన్స్: స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరతంత్ర చరము. నెక్స్ట్ బిట్ చూద్దాం. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనలో భాగం. ఆప్షన్స్: సహజ, నియంత్రిత, సహభాగి, సహభాగేతర. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సహభాగేతర. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాలక్రమంలో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలదు. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిశీలన, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ లాంగిట్యూడినల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బిల్ గేట్స్ అనే అపరమేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయుట. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిపృచ్ఛ, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కేస్ స్టడీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కార్యకారక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిశీలన, ప్రయోగ, పరిపృచ్ఛ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగ. నెక్స్ట్ బిట్ చూద్దాం. గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుటకు ఏ పరిశీలన త్వరితమైనది? ఆప్షన్స్: సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సహభాగి పరిశీలన, సహభాగేతర పరిశీలన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముగ్గురు శిశువులను పుట్టినప్పుడు నుండి పరిశీలించి 21 సంవత్సరాల వరకు మాత్రమే వ్యక్తిలో ఎదుగుదల ఉంటుంది అని వివరించిన మనోవైజ్ఞానికవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి. ఆప్షన్స్: పరిశీలన, ప్రయోగ, కేస్ స్టడీ, లాంగిట్యూడినల్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ లాంగిట్యూడినల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సామరస్యపూరిత వాతావరణం అనేది ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము. ఆప్షన్స్: పరిపృచ్ఛ, ప్రయోగ, కేస్ స్టడీ, పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పరిపృచ్ఛ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం. ఆప్షన్స్: పరిపృచ్ఛ, ప్రయోగ, కేస్ స్టడీ, పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం.
ఆప్షన్స్ పరిపృచ్ఛ, ప్రయోగ, కేస్ స్టడీ, పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి. ఆప్షన్స్ లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, కేస్ స్టడీ, పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ లాంగిట్యూడినల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1, 2, 3, 4, 5 తరగతులలో ఒక్కొక్క విద్యార్థిని ఒక సమూహంగా ఎంచుకొని 1 సంవత్సర కాల పరిమితిలో వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన అది. ఆప్షన్స్ లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, కేస్ స్టడీ, పరిశీలన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ క్రాస్ సెక్షనల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అవిశ్రాంతి కారణంగా ఒక ప్రయోజుడు ప్రయోగంలో సరిగా ప్రతిస్పందించలేకపోయాడని ప్రయోక్త నిర్ధారించాడు. ఇందులో అవిశ్రాంతి. ఆప్షన్స్ స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం, విసుగుచరం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జోక్యచరం. ఈ క్రింది వానిలో ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు? ఆప్షన్స్ అంతరీక్షణ, పరిశీలన, కేస్ స్టడీ, ప్రయోగ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కేస్ స్టడీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్రము. ఆప్షన్స్ విద్యార్థి, ఉపాధ్యాయుడు, బోధన, అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి. నెక్స్ట్ బిట్ చూద్దాం. జవాబు ప్రశ్న అనేది. ఆప్షన్స్ ఉద్దీపన ఉద్దీపన, ఉద్దీపన ప్రతిస్పందన, ప్రతిస్పందన ప్రతిస్పందన, ప్రతిస్పందన ఉద్దీపన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రతిస్పందన ఉద్దీపన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి. ఆప్షన్స్ అంతరీక్షణ, వ్యక్తి అధ్యయనం, పరిపృచ్ఛ, ప్రయోగ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అధ్యయనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ మనోవైజ్ఞానిక పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కౌన్సిలర్ వలె ఉంటుంది. ఆప్షన్స్ పరిపృచ్ఛ, ప్రయోగ, పరిశీలన, వ్యక్తి అధ్యయన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అధ్యయన. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమవయస్కుల బృందాల నుండి ఒక వ్యక్తి గురించి సమాచారంను సేకరించుట ఈ అధ్యయన పద్ధతిలో భాగము. ఆప్షన్స్ పరిశీలన, పరిపృచ్ఛ, కేస్ స్టడీ, లాంగిట్యూడినల్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కేస్ స్టడీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రయోగానికి ముందు ప్రయోక్త స్థిరంగా ఉండవలసింది. ఆప్షన్స్ స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం, పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జోక్యచరం. నెక్స్ట్ బిట్ చూద్దాం.
నియమ నిబంధనలతో కూడిన ప్రశ్నావళికి మౌఖిక రూపం. ఆప్షన్స్ పరిపృచ్ఛ, సంచరిత పరిపృచ్ఛ, అసంచరిత పరిపృచ్ఛ, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సంచరిత పరిపృచ్ఛ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయుని బోధనా ప్రభావం పిల్లల విద్యా సాధనపై ఉంటుంది అనే అధ్యయనంలో విద్యార్థుల వైఖరులు. ఆప్షన్స్ స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జోక్య చరం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థులతో పాటు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు కార్యక్రమం చివర రాము అనే విద్యార్థిని బాగా పనిచేసినందుకు ప్రశంసించాడు. ఇందులో ఉపాధ్యాయుని పరిశీలన. ఆప్షన్స్ సహజ, నియంత్రిత, సహభాగి, సహభాగేతర. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సహభాగి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ పద్ధతిలో వ్యక్తి వాస్తవాలను కప్పిపుచ్చే అవకాశం కలదు. ఆప్షన్స్ పరిశీలన, పరిపృచ్ఛ, ప్రయోగ, కేస్ స్టడీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిపృచ్ఛ. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనిర్దేశక ఇంటర్వ్యూ పద్ధతి గురించి మొదటగా వివరించిన వారు. ఆప్షన్స్ వూంట్, జేమ్స్, వాట్సన్, కార్ల్ రోజర్స్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించనిది. ఆప్షన్స్ సమజోడీ పద్ధతి, సమసమూహ పద్ధతి, యాదృచ్ఛిక సమూహ పద్ధతి, భ్రమణ సమూహ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ భ్రమణ సమూహ పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిపృచ్ఛితుడు ఈ అధ్యయన పద్ధతిలో భాగము. ఆప్షన్స్ ఇంటర్వ్యూ, పరిశీలన, ప్రయోగ, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో అత్యంత వస్తునిష్టత కలిగిన అధ్యయన పద్ధతి. ఆప్షన్స్ ప్రయోగ, పరిపృచ్ఛ, కేస్ స్టడీ, పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ పరిపృచ్ఛకు ముందస్తు ప్రణాళిక ఉండదు. ఆప్షన్స్ సంచరిత, అసంచరిత, నిర్దేశక, నిర్మాణాత్మక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అసంచరిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక సమూహ వికాస అధ్యయనంలో విభిన్న వయస్సుల వారు ఉన్నట్లయితే ఆ అధ్యయనం. ఆప్షన్స్ లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, కేస్ స్టడీ, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ క్రాస్ సెక్షనల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ అధ్యయన పద్ధతిలో పెరుగుదల వికాసాలను అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేయవచ్చు. ఆప్షన్స్ పరిశీలన, కేస్ స్టడీ, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ క్రాస్ సెక్షనల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. లాంగిట్యూడినల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు రెండూ
ఈ మనోవిజ్ఞానంలో భాగం? ఆప్షన్స్: ప్రయోగ మనోవిజ్ఞానం, బాలల మనోవిజ్ఞానం, సాంఘిక మనోవిజ్ఞానం, వికాసాత్మక మనోవిజ్ఞానం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వికాసాత్మక మనోవిజ్ఞానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉగ్రవాదంపై కొంతమంది నిపుణులు నిశ్చిత అభిప్రాయాలను మౌఖికంగా తెలుసుకొనుటకు ఉపయోగించదగిన అధ్యయనం. ఆప్షన్స్: పరిపృచ్ఛ, వైఖరి, ప్రశ్నావళి, కేస్ స్టడీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిపృచ్ఛ. నెక్స్ట్ బిట్ చూద్దాం. యుద్ధంలో సైనికుల ప్రవర్తనను తక్షణం అధ్యయనం చేయుటకు ఉపయోగపడు అధ్యయన పద్ధతి. ఆప్షన్స్: ప్రయోగ, పరిశీలన, పరిపృచ్ఛ, కేస్ స్టడీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈ అధ్యయన పద్ధతిలో ఉండును. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిపృచ్ఛ, పరిశీలన, ప్రయోగ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థుల సమస్యలను నివారించుటకు ఉపాధ్యాయునకు ఉపయోగపడు సమగ్ర అధ్యయన పద్ధతి. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిపృచ్ఛ, పరిశీలన, ప్రయోగ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కేస్ స్టడీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. బోధనా పద్ధతులన్నింటిలో ఉత్తమమైన బోధనా పద్ధతి ఏది అనే సందేహం వచ్చిన ఉపాధ్యాయునకు తన సమస్య పరిష్కారంలో ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిపృచ్ఛ, పరిశీలన, ప్రయోగ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిశీలనలో ఈగో ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలంటే ఈ క్రింది వానిలో ఏది సరి అయినది? ఆప్షన్స్: పరిశీలకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి, పరిశీలించిన విషయాన్ని వెంటనే నమోదు చేయాలి, రికార్డింగ్ సాధనాలను ఉపయోగించాలి, పైవన్నీ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.